ప్రపంచంలోనే ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ ప్రకృతి మధ్యలో భారీ గుహల్లో నిర్మించిన ఆలయం అంటే అది చాలా అరుదు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మలేషియాలో ఉన్న ఒక అద్భుతమైన పవిత్ర స్థలం గురించి. అదే మన బాటు కేవ్స్. ఈ గుహలు ఎందుకు అంత ప్రసిద్ధి పొందాయి? ఇక్కడ ఎందుకు 272 మెట్లు ఉన్నాయి? ప్రపంచంలోనే పెద్ద మురుగన్ విగ్రహం ఎందుకు ఇక్కడ ఉంది? మరి ఈ గుహల్లో దాగిన కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే బాటు కేవ్స్ గురించి అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుంటారు. మలేషియా దేశంలో ఉన్న రాజధాని కులాలంపూర్ దగ్గరలోనే ఈ గుహలు ఉన్నాయి. ఇవి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ గుహలు 400 మిలియన్ల సంవత్సరాల కంటే పాతవి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్ కాలానికి ముందే ఈ గుహలు ఉన్నాయని అంటున్నారు. బాటు కేవ్స్ ముందు నిలబడి ఉన్న భారీ బంగారు విగ్రహం చూసారా? అదే లార్డ్ మురుగన్. ఈ విగ్రహం ఎత్తు 42.7 మీటర్లు. ప్రపంచంలోనే పెద్ద మురుగన్ విగ్రహం. 250 టన్నుల స్టీల్ ఉపయోగించారు. థాయిలాండ్ నుండి ప్రత్యేకంగా బంగారు పెయింట్ తీసుకొచ్చారు. ఈ విగ్రహం నిర్మించడానికి 3 సంవత్సరాలు పట్టింది. బాటు కేవ్స్కి వెళ్ళాలంటే పెద్ద సవాలే. ఎందుకంటే 272 మెట్లు ఎక్కాలి కదా. మరి అన్ని మెట్లు ఎక్కాలంటే మరి సవాలనే కదా. కానీ ఈ మెట్లు ఎక్కేటప్పుడు చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఎక్కేస్తారు. అన్ని ఎక్కామని కూడా వాళ్ళకు అనిపించదు. ఇంకా ఏంటంటే ఈ మెట్లు 2018లో వాటికి రంగురంగుల మెట్లు వేయడం వల్ల అవి చూడ్డానికి ఇంకా ఆసక్తికరంగా ఉంది. బాటు కేవ్స్ ప్రపంచ ప్రసిద్ధి పొందడానికి ప్రధాన కారణం ఏంటి అంటే తైపూసం పండగ. ఇక్కడ కొంతమంది భక్తులు శరీరానికి సూదులు పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ ఊరేగింపు కూడా జరుగుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. బాటు కేవ్స్లో మొత్తం 3 ప్రధాన గుహలు ఉన్నాయి. అవి టెంపుల్ కేవ్, డార్క్ కేవ్, రామాయణ కేవ్. అయితే ఇప్పుడు మనం డార్క్ కేవ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చాలా అరుదైన జంతువులు ఉంటాయి. ఇక్కడ కనిపించే కొన్ని స్పైడర్ జాతులు ప్రపంచంలోనే మరి ఎక్కడా లేవు అని అంటారు. తర్వాత బాటు కేవ్స్లో ఉన్న రామాయణ కేవ్. ఇవి రామాయణ కథలు చూపించే ప్రత్యేక గుహలా ఉంటుంది. ఈ గుహలో రాముడు, సీత, హనుమంతుడు వారి కథలను విగ్రహాల ద్వారా చూపించారు. ఇది చూసిన వారికి రామాయణ కథ ఒక ప్రయాణంలా అనిపిస్తుంది. ఇలా ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక రహస్యాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం బాటు కేవ్స్. మరి బాటు కేవ్స్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే బాటు రివర్ అనేది దీనికి దగ్గరలో ఉండడం వల్ల దానికి బాటు కేవ్స్ అనే పేరు వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా బాటు కేవ్స్ని చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.